మూర్తి గారు టైటిల్ రివీల్ చేశారు. సక్సెస్ మీ సినిమా సక్సెస్ కోసమని నేను స్పెషల్ పూజలు చేస్తారా? అప్పుడు అందరూ మీతోనే టైటిల్ రివీల్ చేయించుకుంటారేమో మూర్తి గారు. అదే కదా, సినిమాలు ఆడుతుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టుల లైఫ్ వస్తుంది, మన జర్నలిస్టులు అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఉంటాం కదా అందరం టోటల్గా ఇండస్ట్రీతో షేర్ అయి ఉన్నవాళ్ళం మేము కూడా. సో సురేఖ గారు చెప్పండి మూర్తి గారు. కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. ఇప్పుడు కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. ఫస్ట్ ఏమన్నారు? కెరీర్ పరంగా అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారు. అవును. సో మీ అమ్మాయి హీరోయిన్గా ఎంటర్ అయింది. ఓకే. సో మీరేం గైడెన్స్ ఇస్తే మనం పాటించాలి అవి కూడా చెప్పేశారు మీరు. అవును. సో మీరు ఎలా ఉంటే మీ అమ్మాయి బాగుంటుందని మీరు అనుకున్నారు ఈ సినిమాలోనా? ఈ సినిమాలో ఫర్దర్గా క్యారెక్టర్ చేసే క్యారెక్టర్సా? డెఫినెట్గా కెరీర్ బాగుండాలని కోరుకుంటాం, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాం, సక్సెస్ఫుల్ కెరీర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఏ ఉద్దేశం అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తే అమ్మాయికి లైఫ్ వస్తుంది? ఏ ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ అన్నా చేయగలగాలి కదా మూర్తి గారు, అంతే. అది ఏదైనా తను చేయగలగాలి, ఆ సత్తా తనకు రావాలనుకుంటా, అంతే. సో ఆల్ ది బెస్ట్, మీ ఆలోచన మంచిదే. ఓకే, డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. మూర్తి గారు, ఇప్పుడు టైటిల్కి జస్టిఫికేషన్ కథపరంగా ఇచ్చారా? ప్రొడ్యూసర్గా ఆల్రెడీ చెప్పారనుకోండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టా రాంగ్గా ఉంది, ఎలా అసలు మీ డైరెక్టర్? అంటే ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి నెంబర్ ఆఫ్ టైటిల్స్ చెప్పామండి. అయితే ప్రొడ్యూసర్ గారు కన్విన్స్ అయింది ఏంటంటే వాళ్ళ ఓన్ నేమ్స్ పెడుతున్నాము, వేరే పేర్లు పెట్టట్లేదు, ఇంకా వేరే ఆర్టిస్టులు హీరో హీరోయిన్ వేరే అయితే నేను పెట్టేవాడిని కాదు, కథకి ఈ టైటిల్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం బయట కూడా అమర్దీప్ చౌదరి అంటున్నాం, సుప్రీత నాయుడు అంటున్నాం, ఇక్కడ వాళ్ళిద్దరు పేర్లు తీసుకొని పెడుతున్నాను మాలిద్దరి, నేను అంతమించి బయట వేరే పెట్టట్లేదు అన్నారు. అంటే ప్రొడ్యూసర్ కంపల్సరీ కన్విన్స్ అయ్యాడు ఆ టైటిల్ తోటి. దెన్ నేను అమరు సుప్రీత గారు కన్విన్స్ అయ్యాం, దెన్ టైటిల్గా ఫైనల్గా పెట్టేసి, అంటే వేరే అదర్ హీరో హీరోయిన్ అయితే పెట్టేవాళ్ళం కాదు. సో కంప్లీట్గా ఈ సినిమా ఏ జోనర్లోకి వెళ్తుంది? పక్కా కమర్షియల్ స్కైఫై సోషల్ డ్రామా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, చాలా గ్యాప్ తర్వాత టైటిల్ రివీల్ చేశారు. సో అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి. సో ఆల్రెడీ 1 year బిఫోర్ మీరు ప్లాన్ చేశారు సినిమా మాది టైటిల్ మీది అని. సో అందులో చాలా టైటిల్స్ వచ్చి ఉంటాయి మీకు కామెంట్స్లో కావచ్చు, లేదా మీరు కూడా సెలెక్ట్ చేస్తుండొచ్చు. సో ఆ కాంపిటీషన్ ఎంతవరకు వచ్చింది? సో అందులో నుంచి సెలెక్ట్ చేశారా, లేదంటే మీకు నచ్చిన ఒక్కొక్క టైటిల్, ముగ్గురికి ఏ టైటిల్ నచ్చింది ఏమని చెప్పగలుగుతారా? ఐ థింక్ అది 4 months అయింది డార్లింగ్, 1 year కాదు, ఆల్మోస్ట్. వచ్చినాయండి, నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయి. వాటిలో ఇప్పుడు ఆ టైటిల్స్ మళ్ళీ చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి చెప్పట్లేదు ఆ టైటిల్స్ అన్నీ కూడా. సో చాలా నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చినాయండి. మేమేమి కథ చెప్పి టైటిల్ చెప్పమని అడగలేదు మా వైపు నుంచి, ర్యాండమ్గా ఏదో ఒక టైటిల్ చెప్పండి అని అడిగాము. రకరకాల టైటిల్ చెప్పారు, వాటిలోంచి ఏమీ రాలేదు మాకు. సో ఏదో ఒక పదం ఎక్కడో ఒక చోట అయితే ఒక చోట చౌదరి ఒక చోట ఎక్కడ ఒక వర్డ్ కలిసింది అంతే తప్ప ఈ టైటిల్ ఎక్కడ ఎవరి దగ్గర రాలేదు. సో మేము అలా ఆలోచించుకుంటున్నప్పుడు సో ఈ కాంబినేషన్లో ఇట్లా చేద్దామని చెప్పి ఈ టైటిల్ డిజైన్ చేసుకున్నాం, అంతే. దట్స్ ఆల్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఎస్, అమర్దీప్ గారు చెప్పండి బ్రదర్. అమర్దీప్ గారు మనం టెలివిజన్ చూస్తుంటాం కదా. సో థియేటర్కి వచ్చి ఒక 150 రూపీస్ ఎఫర్టబుల్ పెట్టి చూడాలి అని చెప్పేసి అంటే అంతవరకు గెయిన్ చేస్తారంటారా మార్కెట్లో? ఇదిగో ఫస్ట్ ఇక్కడతోనే స్టార్ట్ చేశాం కదా. ఏంటండి? ఫస్ట్ ఇలాగే టైటిల్తోనే ఒక చిన్న అటెన్షన్ క్రియేట్ అవుతుంది. మేము లేకపోతే ఏదో రెగ్యులర్గా పెట్టేస్తే వర్కౌట్ అవుతుంది. అంటే టెలివిజన్లో మనకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది, చూస్తారు ఆయన పర్ఫార్మెన్స్, వాస్తవం మీరు అన్నది. ఓకే, ఒప్పుకుంటాను. డాన్స్ అన్ని అవన్నీ చూస్తాం. ఇన్ బిట్వీన్ సినిమాలో అక్కడ చూడాలి అంటే చెప్తాను, సినిమా బాగుంటే ఆర్టిస్ట్తో సంబంధం లేదు. డెఫినెట్గా తెలిసిన ఫేస్, అంతో ఇంతో తెలిసిన ఫేస్ అయితే డెఫినెట్గా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు అనడానికి ఈ మధ్య వచ్చిన సినిమా కమిటీ కుర్రాళ్ళు సినిమా, దాంట్లో ఏ ఆర్టిస్ట్ తెలుసు, సినిమా బాగుంది కాబట్టి వచ్చి. ఆర్టిస్ట్ తెలియదు కాబట్టే వచ్చి చూసారు సార్. ఆర్టిస్ట్ తెలిస్తే రావడం కష్టంగా ఉంది. ఇప్పుడు బాగుంటే వస్తారండి, తెలిసిన ఆర్టిస్ట్ రారని అంటే సరే సార్, టెలివిజన్ ఒక యాక్టర్ వచ్చి సినిమా బాగాలేదు కాబట్టి రాలేదండి అంటే ఏ సినిమా అంతే. ఆబ్వియస్లీ అండి, నిజం ఒప్పుకుందాం, ఎందుకు దాంట్లో దాయాల్సిన అవసరం ఏముంది? మేము నిర్మాతలుగా, దర్శకులుగా, టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా మేము కనుక మంచి సినిమా తీస్తే ప్రేక్షకుడు థియేటర్కి మౌత్ టాక్ మీదే వచ్చి చూస్తాడు. రాలేదు అనంటే 95% మేము తీసిన సినిమా మంచిది కాదు
అంతే. ఒక 5% మాత్రం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక్కొక్క సందర్భాల్లో ఏదో ఎలక్షన్ 2 రోజుల్లో ఉండి మేము పొరపాటున రాంగ్ డేట్ వేసుకొని రిలీజ్ చేయటము, అప్పుడు ఏదో ఫ్లడ్స్ రావటము, ఇలాంటి జరిగిన సందర్భంలో వార్ జరగటము, ఇలాంటి సందర్భంలోనే ఒక 5% బ్యాడ్ టైం అవుతుంది తప్ప 95% సినిమా బాగా తీస్తే థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడు. 100 కోట్లు వసూలు అవుతున్నాయండి సినిమాలు. అంతే. మంచి సినిమా అయితే ఆడుతుంది, చెడు సినిమా అయితే పోతుంది. నేను కాదు, ఎవరు తీసినా సరే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా గుడ్ ఆర్ బ్యాడ్ ఫిలిం అయితేనే అంతే.